అందరికీ నమస్తే అండి. సాక్షి వెంకటేశ్వర్ వీడు ఏడుతుంటే బెలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం వీడు ఏడుతుంటే. ఎందుకంటే అధికారంలో ఉన్నంతసేపు అధికార మదంతో కళ్ళు ఎత్తికెక్కేసి ఒక డిబేట్ ఒకటి పెట్టి, అది కూడా పకోడీ డిబేటే. ఆ డిబేట్లో ఒక 10 ప్రశ్నలు అని చెప్పి తీసుకొచ్చేవాడు. ఆ 10 ప్రశ్నలు చదివేటప్పుడు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక పేరు పెట్టేవాడు. నాకు అప్పుడు మండేది మాట వీడిపైన. వీడు జర్నలిజం చేయట్లేదు, వీడు బ్రోకరేజం చేస్తున్నాడు. వీడు అసలు జర్నలిస్ట్ కాదని చెప్పేసి అనేక సందర్భాల్లో అప్పుడే చెప్పేవాడిని. అయితే ఇప్పుడు దారిలోకి వచ్చాడు, లైన్లోకి వస్తాడు. ఒక్క నిమిషం చెబుతాను అన్నాడు. వీడు దారిలోకి వచ్చాడు, లైన్లోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని చక్కగా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తున్నాడు. సంబోధించి నేను ఒక డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్లో లక్ష్మీపార్వతిని కూడా తీసుకొచ్చాడు. కూడా తర్వాత మాట్లాడదాం లక్ష్మీపార్వతి గురించి. రాజ్కుమార్ పాలెటి, కృష్ణవేణి పాలెటి వాళ్ళ గురించి చెప్తూ ఒక 10 ప్రశ్నలు మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డినో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో కాదు, దేవుడిని ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తామనండి. ఇప్పుడు నేను చెప్పబోయే కవిత మీరు వినలేకపోవచ్చు. నేను చూపించబోయే దృశ్యాలు మీరు చూడలేకపోవచ్చు. కవితలు కూడా చెప్తున్నావు నువ్వు, పర్లా. కారణం, కేబుల్ ఆపరేటర్ల గొంతుపై కత్తి పెట్టి సాక్షి ఛానల్ ప్రసారాలు ఏపీలో నిలిపివేశారు. ఒకవైపు కత్తులతో స్వైర విహారం. ఆ కళ్ళజోడు తీసే ఫస్ట్. ఆ కళ్ళజోడు తీసేస్తే అన్ని క్లియర్గా కనబడతాయి నీకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు గత 5 ఏళ్ళ కాలం పాటు ఈనాడు, ఈటీవీ, TV5, ABN ఈ 3 ఛానల్స్ కూడా ప్రసారం కాకుండా ఆపేసాడు పనోడా. అప్పుడేమైందో ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళజోడు తీసేహే. జగన్మోహన్ రెడ్డి కళ్ళజోడు తీసేస్తే క్లియర్ కనబడతాయి. నువ్వు కంట్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళజోడు పెట్టేసుకుంటావు. ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళజోడు తీస్తే అన్నీ బాగా కనబడతాయి, బ్రహ్మాండంగా కనబడతాయి. అది ఇట్టుకుని చెప్పి నీకు అన్నీ అలాగే ఎడుతాయి చేస్తున్నారు. మరోవైపు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. అర్ధనగ్నంగా నిలబెట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి తమ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. ఆ బొక్కేం కదా వాళ్ళ గత అంటే మీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు మామూలుగా విరవేగిపోలా. నారా లోకేష్ గారిని ఉద్దేశించి అదే ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్తున్నావో రాజ్కుమార్ పాలెటి, కృష్ణవేణి పాలెటి అని చెప్పేసి అని వాళ్ళు మామూలుగా విరవేగిపోలా, భయంకరంగా విరవేగిపోయారు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే, లోకేష్ గారిని విమర్శించడమే, మరీ ముఖ్యంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన ఫోటోలు మార్పు చేసుకుంటా బ్రహ్మిణి గారిని కూడా విమర్శించారు. కర్మఫలితం అన్నమాట. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అని ఒక స్థాయి మించి మాట్లాడితే ఎవరికైనా అదే పరిస్థితి. ఇవాళ మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అని పరిధి దాటి విమర్శించామనుకో, అధికారంలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తోముతారు. అది మాత్రం వాస్తవం, తెలుసుకోవాలి ఎవడైనా సరే. మనం విమర్శించేసి నా బొచ్చు పేకలేడు, నా బోకడా పేకలేడు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, మీసాల తొల్ల కొట్టేయడు, నేను ఇంకా విమర్శిస్తానడం. ఇక్కడ మీరు వచ్చేమో ఇదంతా కూడా నారా లోకేష్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయేమో. మరి అలా అంటే కృష్ణవేణి పాలెటి, రాజ్కుమార్ పాలెటి చేత బూతులు తిట్టించింది, ఫోటోలు మార్పింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డా? మీరు చెప్తేనేమో మీకేమో అభిమానులా. సో వాళ్ళ విషయంలో కనికరం ఏం చూపించవసరం లేదు. మీరేం పెద్ద ఆవేశం పడిపోయి ఇంకా సంతోషించాలి. ఒంటి మీద దెబ్బలు లేదు, వీడియోలో కనమని చెప్పి ఒంటి మీద దెబ్బ అయితే పడలేదు. క్షమాపణ మాత్రమే చెప్పించారు కదా, అంతకుమించి ఏం చేయలేదు కదా. వ్యవస్థలు ఉన్నాయి, మరి పని చేస్తున్నాయా అంటే సమాధానం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించు. దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి, పచ్చ రౌడీల నుంచి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతులు 2 నాలుకలు సాచి. నీ ముఖం ముందు ట్రిల్ పాండర్ తీసే పక్కకే. దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని అంట. దేవుడు రక్షించిన మూలానే మీకు 11 వచ్చింది దిక్కుమాలి. ఆల్రెడీ దేవుడు రక్షించేసాడు, అందుకే మీకు 11 వచ్చింది. లేదంటే అంత ఘోరంగా ఓడిపోరు. మళ్ళీ దేవుడా రక్షించి అప్పుడు ఏడుపుని మొదలు పెట్టేశారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా అప్పుడే ఏడుపులు, దేవుడా రక్షించు, దేవుడా రక్షించు. దేవుడు రక్షించిన మూలనే కదా మన బతుకు 11 వచ్చింది. ఇక్కడ సిగ్గేమైనా అనిపిస్తుందా నీకు? అసలు జర్నలిజమేనా? నువ్వు వైసీపీ కార్యకర్తవా? మరీ అంటే వైసీపీ కార్యకర్త అంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు కదా నువ్వు. ప్రజల ఆస్తుల మీద పడిపోతున్నారు, వాళ్ళు రాష్ట్రం మీద పడి దోచేసుకున్నారు, అయిపోయింది. ఇంకా రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి ఏమీ లేదు, ప్రజల ఆస్తుల మీద పడిపోతున్నారు. మనమే కాపాడాలని చెప్పేసి ఆ దేవుడు 11 ఇచ్చాడన్నమాట మనకి. అలా ఉండరా అబ్బాయి ఒక మూలకి, చాలే. నీకు మరీ 30, 35 ఇచ్చినా కానీ ప్రమాదం. మళ్ళీని ప్రతి పళ్ళుని ఏలెట్టే ప్రయత్నం చేస్తాడు, జరిగే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అలాంటి అవకాశం ఈ దిక్కుమాలోడికి ఇవ్వకూడదు.
పూర్తిగా పక్కన పెట్టేయాలి ఇన్ని. కనీసం ఒక 20 దాటినా కానీ ప్రయత్నం చేస్తారనమాట. ఏ రకంగానైనా సరే అభివృద్ధిని అడ్డుకోవాలి. దేవుడు మంచి పని చేశాడు, 11 ఇచ్చి మంచి పని చేశాడు అన్నమాట. ఇప్పుడు పట్టుమని గట్టిగా మాట్లాడితే అసెంబ్లీకి కూడా వెళ్ళాడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా మనకి దేవుడు ఇవ్వలేదు కదా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దేవుడు ఉన్నాడు అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పేసి అన్నాడు. దేవుడే చూసుకున్నాడు. కింద మీరు పైన దేవుడు అన్నాడు. కింద జనం చూసుకున్నారు, పైన దేవుడు చూసుకున్నాడు. 11 సీట్లకి పరిమితం చేశాడు. సచిన్ పాము లాంటి వ్యక్తులు ఇప్పుడు మీరు గట్టిగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి కూడా లేదు మీకు. ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. మీరు ఎందులోని ఎలక్ట్లేరు. సంతోషం. ఇదంతా దేవుడు స్క్రిప్టు. 10 రూపాయల అధికారంలో ఉంటే కళ్ళు నెత్తికెక్కేస్తాయా? అధికారం కోల్పోతే వేదేడుపులా? సాక్షి ప్రసారాలు అంటే ఏపీలో ఆపేశారట. ఆపేపోతే మరి మీరు రోజుకో స్టోరీ వెళ్ళండి, ఇక్కడ మీరు రోజుకో కథ చెప్పేయండి. ఇక్కడ ఉన్నదే లేని తీసుకొచ్చి ఒక డిబేట్ అని చెప్పేసి తీసుకొచ్చి అరకోటి గంటలు ఒక 10 మందిని తీసుకొచ్చి అందులో కూర్చోపెట్టేసి మీ బుర్రలో ఉన్న దరిద్రాన్నంతా మా మీద రుద్దడమే. ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు కోడి బుర్ర వేసుకొని పీత బుర్ర వేసుకొని. అది ఒకటి తెలుతో ఒకటి తెలియదు. ప్రతి ఒక్కడు మేధావే. గడ్డలో మీసాలు మెరిసిపోతే ప్రతి ఒక్కడు మేధావే. మా కేఎస్ ప్రసాద్ లాగా రాష్ట్రం మీద పడి ఏడ్చేయాలన్నమాట. ఇంక ప్రతి ఒక్కడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ బాణబాట్లు వేసుకొని వచ్చేస్తారంతే డిబేట్లోకి. పైగా ఒక్కొక్కడు కళ్ళజోడు సర్చ్ చేసుకుంటాడు ఏదో మాట్లాడితే. ఇప్పుడు అదో పెద్ద నాలెడ్జ్ ఉన్నవాడేమో, పెద్ద సబ్జెక్ట్ ఉన్నవాడేమో చెప్తాడేమో అని చెప్పేసి అనుకుంటా. ఏముండదు అక్కడ. ఈ పరిగమాల విశ్లేషణ అంతా కూడా రాష్ట్రానికి సంబంధించి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి చేస్తే ఏం ఉపయోగం ఉండదు. మేధావతనం తగలట. మరి మీరు రాజకీయ విశ్లేషణలు ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా. సరే మళ్ళీ వాళ్ళ గురించి చాలా సపరేట్గా మాట్లాడుకుందాం. ముందు వీడి గురించి మాట్లాడదాం దా. బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, రెచ్చగొట్టే విధ్వంసకారుల నుండి, వారి సైనికుల నుండి, వారి ఎల్లో రౌడీయిజం. ముందు 10 ప్రశ్నలు వినిపించేస్తానే. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2. గుంపులుగా ఇళ్లపై వస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. పట్ట పగలు నట్ట నడి వీధిలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కత్తులతో పొడుస్తున్నారు. దేవుడా ఇదేం ప్రజాస్వామ్యం? అబ్బే తోట చంద్రాన్ని చంపేసినప్పుడు ఏమైందో. మనం అధికారంలో ఉన్నప్పుడు తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు, వీళ్ళ పైన దాడులు, ఇంట్లోంచి బయటకు వచ్చి కొట్టడాలు. ఏమైపోయిందో అప్పుడు ప్రజాస్వామ్యం. అప్పుడు మాట్లాడరేమో. నాకు తెలిసి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి నేను అన్నాను. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మీరే చేస్తున్నారు అవన్నీ కూడా. మీరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరే రెచ్చగొడుతున్నారు కూడా. ఆ రెచ్చగొట్టే తగ్గించుకుంటే మంచిది, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చాలా అతిగా ఓవర్గా ఊహించుకుంటున్నావు ఈశ్వరు. కొద్ది తగ్గించేసుకో బాగా. నువ్వు ఈ మధ్యకాలంలో మంచిది మాట్లాడే విధానం అయితే మారింది పక్క. ఇంకా అంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడుతాను, అతిగా మాట్లాడుతుంటే బాగొచ్చు చూడు. పొద్దున్న నీ గురించి చూడండి టైం పక్క నాకు.